ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎక్కడున్నాడు? రేయ్, ఎక్కడున్నావురా? నా తాళి ఇచ్చేరా. రేయ్, రేయ్, నా తాళి ఇచ్చేరా. నీకు దండం పెడతాను. అమ్మా, రేయ్, ఏమైందమ్మా? దొంగ వెధవా నా తాళి తీసుకుని పారిపోయాడు. అవునా? గుళ్ళో ఎవరైనా పోలీసులుంటే వెళ్ళి చెప్పడం మంచిది. తాళి టాపిక్ పీక్కి వెళ్ళిందంటే మాయకి అసలు విషయం బయటపడిపోతుంది. కంగారు పడకవని. మీకు తెలియదు మేడం, తాళి నా మెడలో లేకపోతే నా భర్తకు ప్రమాదం జరుగుతుంది. వాట్? ఇదే మూఢనమ్మకం. మూఢనమ్మకం కాదండి, గతంలో 2-3 సార్లు మా తమ్ముడికి అలా జరిగింది. మీ తమ్ముడికా? అంటే అది అవని మాకు పరిచయం కదా, అందుకే అవని వాళ్ళ ఆయన్ని నేను సరదాగా తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ ఉంటాను. అందుకే అలా అన్నాను. తాళి తెగడం సెంటిమెంట్గా బ్యాడ్ జరిగిందని ఇదివరకు ఒకసారి మా దగ్గర చెప్పింది, అందుకే అలా అన్నాను. అవునవును, మా ఆయన చెప్పింది నిజం. దొంగ పారిపోయాడు. ఇంకా తాళి దొరకడం కష్టం. ముందిక్కడి నుంచి మాయని పంపించేయాలి. మాయా, నీకు దాహం అవుతుందని అన్నావు కదా, మంచినీళ్ళు తాగొద్దని రా. మీరు మాట్లాడుతూ ఉండండి. నాకు దాహం అవుతుందని నేను నిన్ను అడగలేదు కదా, ఎందుకు మరి అబద్ధం చెప్పి తీసుకొచ్చా? పూజ అయిపోయింది, దీపాలు వదలడం అయిపోయింది. ఇంకిక్కడ నువ్వు చూసి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన ఘట్టాలు ఇంకేం లేవు. అందుకే నువ్వు బయలుదేరు. అంతే అంటావా? అదీగాక నువ్వు వచ్చినప్పటి నుంచి ఈ చీరని నగల్ని మోయలేకపోతున్నావని అంటున్నావు కదా, అందుకే వెళ్ళిపోమంటున్నాను. అక్కడ అవని మంగళసూత్రం పోయింది కదా, ఉండకపోతే బాగోదేమో. ఉంటేనే బావుండదు. అదేంటి? అవని తాళి గొడవ నీకెందుకు అని నా ఉద్దేశం. అంతే అంటావా? అదిప్పుడప్పుడే తేలుతుందా ఏంటి? అంతవరకు నువ్వు ఓపికతో ఉండలేవు. అయినా నువ్వు శ్రీకర్తో కట్టించుకునే తాళి గురించి ఆలోచించాలి గాని మరొకరి తాళి గురించి నీకెందుకు? యూర్ రైట్ నిహారిక. బయలుదేరు. కాబోయే భర్తకి అత్తమావలకి చెప్పి వెళ్తాను. అక్కడికొచ్చావంటే బయట పడలేవు, కిరుక్కుపోతావు. నేనేదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తానులే. ష్యూరా? ష్యూర్. ఆంటీ వాళ్లకు నా మీద మంచి ఇంప్రెషన్ కలిగింది కదా? కలిగింది, అందులో అనుమానమే లేదు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాబా, ఇంటికి వెళ్ళిపోదాం పద. నువ్విక్కడ ఉండొద్దు బాబా, పద. ఎందుకు? నీకేదో ప్రమాదం కలగబోతుందని మనసు కనిపిస్తుంది. నాకేం అవ్వదు. ఇప్పటికి సరిగ్గా ఏం కుదిరింది? గతంలో తాళి దూరమైనప్పుడు ఎటువంటి నష్టాలు జరిగాయో అందరం ఎంతలా అల్లాడిపోయామో నీకు తెలియంది కాదు. ఇప్పుడు కూడా అటువంటి కీడేదో జరగబోతుందని అనిపిస్తుంది. నా మాట విను. తాళి దొరికేంత వరకు అమ్మ కంగారు పడుతూనే ఉంటుంది. ఎలాగైనా తాళిని తీసుకొచ్చి అమ్మకివ్వాలి. నా తర వచ్చే. అవని. రేయ్ శ్రీకర్, అవని కంగారులో నిజం ఉంది కదా, ఇంటికెళ్దాం పదరా. వాణ్ణి అడ్డం పెట్టుకుని ఈవిడిగారు ప్రతిసారి డ్రామాలాడ్డం, అది మనం గుడ్డిగా నమ్మేయడం, అదే జరుగుతోంది. ఇదిగో అవని, నువ్వు వెళ్ళి ముందు నీ తాళిని వెతుక్కో. శ్రీకర్ సంగతి వదిలే.
అయ్యయ్యో నన్ను అర్థం చేసుకోరేంటి? ఎందుకు మీరంతా నా భర్త ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు? ఇన్ని రోజులు నీ నాటకాలని మేమంతా గుడ్డిగా నమ్మాం. ఇంకా నమ్మమవని. బావా వీళ్ళెవరి మాటను వినదు. రా బావా, నాకేం అవ్వదు. రా బావా. చా మిస్ అయింది. రేయ్ ఎవర్రా అది? రేయ్ ఎవడో పారిపోతున్నాడు, పోయి పట్టుకుందానండి. మంగళసూత్రం లేకపోవడం వల్లనే నాన్నకు ప్రమాదం జరగబోయింది. తాళిని దొంగలించిన వాణ్ణి పట్టుకోవాలి. అర్చన ఆగమ్మా. రేయ్ రేయ్ ఆగరా రేయ్ 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 ఆగరా. రేయ్ 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 ఆగరా. ఛ! ఎవడు వాడు? నన్నెందుకు చంపాలనుకున్నాడు? గుళ్ళో ఎప్పటి నుంచి మాటు వేసి ఉన్నాడో ఏంటో. అవును నాన్న, వాడెవడో గాని పక్కా ప్లాన్ తోనే వచ్చినట్టున్నాడు. అమ్మ తాళిని దొంగలించిన వాడు గుడి నుంచి బయటికి పారిపోయి ఉంటాడా? అమ్మ లాంటి భక్తురాలికి అన్యాయం జరుగుతుంటే అమ్మవారు చూస్తూ ఊరుకుంటుందా? వాడికి పాటికి ఏదో పనిష్మెంట్ వేసే ఉంటుంది. ఎవడో గాని పారిపోయాడమ్మా. దొరుకుంటే మాత్రం వాడి ఎముకల్ని పౌడర్ చేసినవాడిని. నేను అనుమానించినట్టే జరిగింది. నా తాళి దూరం కావడం వల్ల ఇలా జరిగింది. ఇప్పటికైనా నమ్మండి. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటో ఆలోచించాలి. లేక లేక ఒక తాళి దొరికిందని సంబరపడిపోయాను. ఆనందంలో చూసుకోకుండా గాజు పెంక మీద కాలేసి తొక్కేశాను. అందరూ నా గురించి వెతకడం మొదలు పెడతారు. మెల్లగా కుంటుకుంటూ వెళ్ళిపోవడం మంచిది. అమ్మో, ఈ పావేంటి? నాగమ్మ అతన్ని వెంబడిస్తుందంటే తాళిని దొంగలించిన వాడు అతనే అయ్యుంటాడు. ఏయ్ ఆగు. ఏ